తండ్రి, ఇంతవరకు ప్రభా మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ 2024 సంవత్సరంలో ప్రభా 4వ మాసంలో చివరి దినంలో ప్రభా మీ సన్నిధిలో మేము చేరి కూడి రాగలటకు నాయన మీ కృప అనుగ్రహిస్తూ వస్తున్న నీ ప్రేమకై స్తోత్రవందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ వీబీఎస్లో ప్రభా 2వ దినంలో మమ్మల్ని చేర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే తండ్రి మీ చిత్తంలో ఉంటున్నారో అలాంటి వారిని త్వరపెట్టి మీ సన్నిధానికి నడిపించండి దేవా. ఈ చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మేము లెసన్ వినబోతున్నాం నాయన. గ్రహించగల మనసును ప్రభావ వినగల చెవిని మీరు అనుగ్రహించండి. సాతాను మనసు ఈ బిడ్డల నుంచి తీసివేయండి. అంధకార శక్తులను బంధించమని, కరెంటును మైకును మీ స్వాధీనంలో ఉంచుకోమని ఈ చిన్న బిడ్డలందరినీ ప్రభా నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ద లార్డ్. ఎన్నో లెసన్కి వచ్చాం మనం ఇప్పుడు? 3rd లెసన్ కదా. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ విన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ విన్న వాళ్ళందరూ వెరీ గుడ్. చాలామంది వచ్చేసారు. సరే, బాయ్స్లో ఇద్దరు, గర్ల్స్లో ఇద్దరు ఫస్ట్ కంఠత వాక్యం, సెకండ్ కంఠత వాక్యం చెప్పండి నాకు. ఎవరు చెప్తారు నాన్న? బాయ్స్లో ఇద్దరు. నువ్వే క్లాసురా? నువ్వే క్లాసు? 6th. బైబిల్ ఉందా నీకు? మరి ఎందుకు ఆడుతూ ఉన్నావు? నాకు చెడ్డ అలవాటు ఉంది. ఈ అద్దంకి పిల్లలకైతే తెలుస్తుంది. అక్కడ స్తంభానికి కట్టేస్తా ఎవరైనా మెసిలినా గోల్ చేసినా. అర్థమైందా? ఇక్కడ స్తంభం లేదులే, లేకుంటే ఆ రూమ్లో పెట్టి తాళం వేస్తా. మీ చేతులతో ఏం పని లేదు కదా. ఇప్పుడు చేతులు కట్టుకోండి అందరూ. నోటితోటి, కంటితోటి, చెవుతోటే పని. అర్థమైందా? బాయ్స్ ఎవరు చెప్తారమ్మా? చెప్పు. ఫస్ట్ అలా. వెరీ గుడ్. గర్ల్స్లో ఎవరు చెప్తారు? చెప్పు తల్లిగా, నువ్వు చెప్పు. వెరీ గుడ్. ఓకే, ఈ దినం ఎన్నో లెసన్ మనకి? ఎవరి గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం? ఫస్ట్ లెసన్లో ఎవరి గురించి నేర్చుకున్నాం? మోషే జననం కదా. సెకండ్ లెసన్ ఎవరి గురించి నేర్చుకున్నాం? మోషే పిలుపు పరిచర్య. మోషేని దేవుడు పిలిచిన ఐగుప్తుకు పంపినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడు? ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి? మీకు ఆప్షన్ ఉంది కదా అక్కడ, 40, 80. నేను బుక్ ఫిల్ చేశారు కదా. ఎన్ని సంవత్సరాలు? 40. ఓకే. అయితే ఈ దినం మన లెసన్ పేరు ఏంటంటే పస్కా. ఏం పేరు? పస్కా అంటే ఏంట్రా? ఫెస్టివల్. ఇంకా 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఎవరు చదువుతారో? బాయ్స్ చదువుతారో ఫస్ట్, గర్ల్స్ చదువుతారో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇదేనా మన లెసన్ పేరు ఏంటంటే పస్కా. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే సాకులు చెప్తా వచ్చాడంట. ఏమని సాకులు చెప్పాడు? బాయ్స్ ఎవరు చెప్పట్లే నాకు.
మోషే ఏమని దేవుని సాకులు చెప్తా వచ్చాడు? నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేను అని సాకులు చెప్తా వచ్చాడు. అయితే మోషేకి ఒక అన్న ఒక అక్క ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏంటో మనం ఫస్ట్ లెసన్లో విన్నాం కదా. మిరియాము, అహరోను. మోషే కంటే అహరోను ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? 3 సంవత్సరాలు. వెరీ గుడ్. అయితే మోషే సాకులు చెప్తా వచ్చాడు కదా, నేను నోటి మాంద్యం గలవాడను అని. మోషేకి దేవుడు వాళ్ళ అన్నని సహాయంగా పంపించాడు. ఎవరి దగ్గరికి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంట? ఐగుప్తులో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఫరోతోటి మాట్లాడటానికి మోషే ఏం చెప్తా వచ్చాడు? నేను నోటి మాంద్యం గలవాడను అని చెప్తా వచ్చాడు కదా. అందుకని ఫరోతోటి మాట్లాడడానికి కోసమై దేవుడు అహరోన్ని తోడిచ్చి పంపించాడనమాట. అహరోన్ని తోడిచ్చి పంపించాడు. అహరోన్ చేతిలో ఏముంది చూడండి, ఏముంది? కర్ర ఒకటి ఉంది కదా. ఈ కర్ర గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏముంది? అహరోన్ చేతిలో కర్ర ఉంది. వీళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్తే ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తూ ఉన్నాడు ఫరో రాజు? ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేసుకున్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి పోవాలి? దేవుణ్ణి ఆరాధించడానికి కోసమై వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఐగుప్తు నుంచి బయటికి రావాలి. వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని పంపిస్తున్నాడా ఫరో? ఒప్పుకున్నాడా? ఆయన హృదయము కఠినమైపోయిందంట, వాళ్ళని పంపించట్లా. ఎందుకని? ఇశ్రాయేల్ ప్రజల గుండా ఫరోకి లాభమా నష్టమా? లాభమా నష్టమా? లాభం కదా. వీళ్ళు వెట్టి చాకిరి చేస్తున్నారు కదా ఇశ్రాయేల్ ప్రజలు. అందుకని వీళ్ళ చేత వెట్టి చాకిరి చేయించుకొని ఆ లాభం అంతా ఆయన తీసుకుంటా ఉన్నాడు అనమాట. అందుకని వీళ్ళని పోనిస్తే మళ్ళీ ఆయనకి నష్టాలు కలుగుతాయి కదా. అందుకని వాళ్ళని పోనీయట్లేదనమాట. అందుకని ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు మోషే అహరోన్ని ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గరికి పంపిస్తే ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నారంటే, దేవుడు మేము ఒక అద్భుత కార్యం చేస్తాడు దేవుడు, మేము ఇక్కడ కొన్ని సూచనలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, మమ్మల్ని పోనీకపోతే మీకు అన్నీ నష్టాలే అని చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఏమైందంటే మోషే చేతిలో ఏముంది? ఏముంది మోషే చేతిలో? కర్ర ఉంది కదా. ఆ కర్రని ఏం చేశాడంటే ఫరో దగ్గరికి వెళ్ళి ఆ కర్రని కిందేస్తాడంట. ఆ కర్రని కిందేస్తే ఏమైంది? అది ఏమైంది? పామైందనమాట. పాము అయ్యేసరికి ఫరోకి భయం పుట్టింది. భయం పుట్టి అక్కడ ఐగుప్తులో ఉన్న శకునగాండ్రందరినీ, విద్వాంసులను, శకునగాండ్రని పిలిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా వచ్చేసారు. శకునగాండ్ర అంటే ఏం చెప్తారా? సిద్ధాంతులు అంటారు కదా. ఏం చెప్తారు సిద్ధాంతులు? మంచి రోజు చెడ్డ రోజు చెప్తారు కదా అన్నీ. కొంతమంది మన దగ్గర కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి, మంచి రోజులు చెడ్డ రోజులు తెలుసుకోవడానికి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చేశాడు కదా, రోజులన్నీ కలుగును గాక అని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, అక్కడ ఏమని ఉంది? అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అన్ని రోజులు మంచియే. కానీ కొంతమంది ఏం చేస్తారు? శకునగాండ్ర దగ్గరికి వెళ్ళి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకుంటారనమాట. ఆ ఐగుప్తులో ఉన్న శకునగాండ్రులందరినీ పిలిపించాడు. పిలిపిస్తే అహరోని కర్ర కిందేశాడు. కిందేస్తే ఏమైంది? పాము అయిపోయింది. పాము అయిపోయిన తర్వాత ఆ పాముని తోక పట్టుకొని తీశాడు అహరోను. తీసిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? కర్ర అయిపోయింది అనమాట. ఈ అహరోను మోషే ఏందో చేస్తూ ఉన్నారు, అది మీరు కూడా చేయాలి అని చెప్పి వాళ్ళని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు కూడా కర్రలు కిందేశారంట. వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు కిందేశారు. కిందేస్తే ఏమైపోయినాయి? అన్నీ వాళ్ళు వేసినవి కూడా ఏమైపోయినాయి? పాములు అయిపోయినాయి అనమాట. పాములు అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ అవి మామూలుగా ఉన్నాయి. మళ్ళీ
ఇశ్రాయేల్ ప్రజలను పంపించడానికి ఈ ఫరో ఇష్టపడట్లేదన్నమాట. ఫరో ఇష్టపడకపోతే మళ్ళీ ఏమైపోయినాయి, మళ్ళీ కర్రని అహరోను కిందేస్తా వస్తే ఏమైపోయింది, అది పాము అయిపోయింది కదా, పాము అయిపోయింది. మళ్ళీ వీళ్ళ చేతిలో ఉన్నాయి కూడా ఏం చేస్తూ వచ్చారు, కిందేసారనమాట. కిందేస్తే అహరోను చేతిలో కర్ర పాము అయింది కదా, అదేమైతా ఉంది, వచ్చి వీళ్ళ అన్ని పాముల్ని అన్నిటిని ఏం చేసింది, మింగేసింది అనమాట. ఏం చేసింది, మింగేసింది. దేవుడు అక్కడ అద్భుతం చేస్తూ వచ్చాడనమాట. ఫరోకి భయం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. కానీ ఫరో హృదయం ఏమైపోయింది, కఠినమైపోయింది అనమాట. ఫరో హృదయం కఠినమైపోతే దేవుడు ఇంకా కొన్ని సూచనల్ని అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. ఏమేమి సూచనలు చేస్తూ ఉన్నాడో చూడండి. మోషే అహరోనుని ఉపయోగించుకొని మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నాడంటే, కనబడుతుందమ్మా, ఇది అర్థమవుతుందా, ఏంటది అమ్మా? మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేశాడు, నీళ్ళని రక్తంగా. అహరోను చేతిలో కర్ర ఉంది కదా, అహరోను చేతిలో కర్ర ఐగుప్తు దేశం అంతటా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ నదులు, చెరువులు, సముద్రాలు ఏడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న కర్ర చాపగానే వాటర్ అన్నీ ఏమైపోతా ఉన్నాయి, రక్తం అయిపోతుందన్నమాట. నీళ్ళని రక్తంగా మార్చాడు. రెండోదిగా మళ్ళీ చెప్తా ఉన్నాడు, నీళ్ళని రక్తంగా మార్చినా కానీ ఆయనకి మనసు కరగలేదన్నమాట. తర్వాత ఆ ఐగుప్తు దేశంలోకి ఏం పంపించాడు, ఎంత ఉందిరా, అది ఎంత ఉంది ఆ కప్ప, ఏమంటారు ఆ కప్పని, గోండ్రు కప్ప అంటారు కదా, పెద్దగా ఉండేదాన్ని ఏమంటారు, గోండ్రు కప్ప అంటారు కదా. గోండ్రు కప్పలు, ఆ కప్పలు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ మంచాల మీద, వాళ్ళు నడిచే ప్లేస్లో ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట. అంతా కప్పలమయమైపోయింది. అయినా సరే ఫరో హృదయము కరగలేదన్నమాట. మూడవదిగా ఏం చేస్తూ వచ్చాడంటే, భలే ఫాస్ట్లో ఉన్నారా మీరు, ఇదేంటి అమ్మాయిలు బాగా తెలుసు కదా, ఏంటది, పేలు. ఎక్కడ పట్టినా పేలే. కప్పలు ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ మంచాల మీద, వాళ్ళు తినే గిన్నెల మీద కూడా అన్నిటి మీద ఉన్నాయంట. అట్లాగే అప్పటికి కూడా ఫరో హృదయం కరగల. తర్వాత ఏం పంపించాడు దేవుడు, పేలుని పంపించాడు అనమాట. ఎక్కడ పెట్టినా సరే పేలు అనమాట. నెక్స్ట్ ఈగ. అది ఎలా ఉందిరా, ఎలా ఉంది, పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉందా చిన్నగా ఉందా? కొంతమంది మన దగ్గరకు వచ్చి ఒకటేమైనా మాట్లాడతా, ఒకటేమైనా గోజాడతా అట్లా ఉన్నారనుకోండి, ఏమంటారు, ఏంది నీ గోల, జోరీగలాగా అని అంటారు కదా. జోరీగల్ని పంపించాడనమాట. ఆ ఈగల్ని పంపించేసరికి ఎక్కడ పెట్టినా ఈగలే. మనకు కూడా ఈ సమ్మర్లో ఇప్పుడైతే లేవు, కానీ వేపకాయల సీజన్ వస్తే ఎక్కడ పెట్టినా ఈగలే ఉంటాయి కదా. వీటి మీద అంటే వాటి మీద వాళ్తూ ఉంటాయి ఈగలు. ఈగలు వాళ్తే మంచిదా చెడా? ఆహారాన్ని మనము తినకూడదు అనమాట. మనం అలా ఆహారాన్ని తిన్నామనుకోండి ఏమవుతాం, అనారోగ్యం పాలవుతాం అన్నమాట. అయితే నాలుగవదిగా ఏం పంపిస్తా వచ్చాడు, ఈగలు, జోరి ఈగల్ని పంపించాడనమాట. ఐదవదిగా ఇదేంటనా, పశువులు. ఆ పశువులకు కూడా జబ్బు వచ్చేసిందంట. వాళ్ళు వాడుకునే పశువులు. లాస్ట్ వైట్ షర్ట్, నువ్వేనా వెనక చూస్తూ ఉన్నావు, ఇద్దరికి తాడ తీస్తా వచ్చానంటే. ఐదవదిగా ఏం పంపించాడు, పశువుల మీదకి, వాటికి కూడా జబ్బు పుట్టిందనమాట. ఆరవదిగా ఏం పంపించాడు చూడండి, ఏంటి, పొక్కులు.
పొక్కులు అంటే ఏంటి నాన్న? పుండ్లు లెగుస్తాయి కదా, కొంతమందికి పుండ్లు లేస్తే మానవు కదా, అవేమైపోతాయి పొక్కులుగా. అది మానేటప్పుడు ఎక్కువ జిల్లు ఉంటుందంట. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ గిల్లుతూ ఉంటుంది, ఎక్కువ అయిపోద్ది అనమాట. అప్పుడు అక్కడుండే ఆ చర్మం అంతా నల్లగా అయిపోయి పొక్కులుగా రాలిపోతూ ఉందన్న. ఆ రోజుకి ఏం పంపిస్తూ వచ్చాడు? పొక్కుల్ని పంపించాడు. ఇంకా చూడండి, ఏంటి నాన్న? ఏంటి? వడగండ్లు అంటే ఎవరికైనా తెలుసా? ఎట్లా ఉంటాయిరా? చూసారా? ఐస్ గడ్డల మాదిరి ఉంటాయి కదా. అవి పైనుంచి స్పీడ్గా పడితే కొంతమందికి దెబ్బలు కూడా తగులుతాయి అంట. అర్థమైందా? వడగండ్ల వాన ఎప్పుడు వస్తుంది నాన్న? వడగండ్ల వాన వచ్చేటప్పుడు ఏమేమి వస్తాయి చెప్పండి? ఉరుములు మెరుపులతోటి వస్తాయన్నమాట. వడగండ్లు పంపించాడు. తర్వాత ఏం పంపించాడు చూడండి నాన్న. ఏంటి అయ్యి? లాస్ట్లో ఉండే బాయ్స్ చెప్పట్లా నాకు. ఏం పంపించాడు? మిడతలు. ఏంటన్నది కనపడుతుందా? చీకటి అయిపోయింది, గాఢాంధకారం. 3 దినాలు ఆ ఐగుప్తు దేశం అంతటా కట్టిక చీకటి అంట. కట్టిక చీకటి అంటే ఇప్పుడు మనకు కరెంటు పోయింది అనుకోండి, ఈ నవేడేస్లో అందరి ఇళ్ళలో ఏముంటాయి, ఇన్వర్టర్లు ఉంటాయి కదా, కరెంటు పోతా అని మళ్ళీ వేరే బల్బు వెళ్ళిపోతాం, అది ఆగిపోదు అనమాట కదా, వెలుగు వస్తూనే ఉంటుంది. అయితే ఆ ఐగుప్తు దేశంలో 3 దినాలు కట్టిక చీకటి అంట. ఆ చీకట్లోనే ఉన్నారు వాళ్ళు, చీకట్లోనే తిన్నారు, చీకట్లోనే తాగారు, చీకట్లోనే అన్నీ చేశారు. గాఢాంధకారమైన చీకటి అనమాట. ఇక్కడ ఎన్ని సూచక్రియలు చేశారు? బాయ్స్ చెప్పట్లే. తిన్నారా? అంకుల్ వాళ్ళు బాగా పెట్టారుగా. ఏం పెట్టారా ఈరోజు? పొంగల్ కదా, వేడిగా చేతులు చెయ్యి ఊపుకుంటా, నోరు చెయ్యి కాలుతా తిన్నారు కొంతమంది, చూశాను నేను. మరి ఎందుకని యాక్టివ్గా లేరు? గాఢాంధకారమైన కటిక చీకటి ఆ ప్రాంతంలో వచ్చిందన్నమాట. అయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇప్పుడు మన రాష్ట్రం పేరేంటి? మన దేశం పేరేంటి? మన రాష్ట్రం పేరు? మనం ఎక్కడున్నాం? ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనదే జిల్లా? బాపట్ల జిల్లా కదా. బాపట్ల జిల్లాలో అద్దంకి గ్రామంలో ఉన్నాం మనం కదా. అట్లాగే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు గోషేను అనే ప్రాంతంలో ఉన్నారంట. ఎక్కడున్నారు? గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇవన్నీ సంభవించలా. ఏమేమి సంభవించినాయి చెప్పండి? ఏమేమి ఉన్నాయి అక్కడ? నీళ్లు రక్తంగా మారినాయి, నెక్స్ట్ కప్పలు, తర్వాత పేలు, తర్వాత ఈగలు, తర్వాత పశువులకు కూడా జబ్బు వచ్చేసింది అనమాట, తర్వాత పొక్కులు వచ్చేసినాయి, తర్వాత వడగండ్లు వచ్చినాయి, తర్వాత మిడతలు వచ్చేసినాయి, తర్వాత చీకటి. అయితే ఇశ్రాయేల్ ప్రజలున్న ప్రాంతం మాత్రం వాళ్ళున్న ప్రాంతంలో సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? సురక్షితంగా క్షేమంగా ఉన్నారనమాట. అయినా సరే, ఇన్ని జరిగినా సరే ఆయన ఫరో హృదయం ఏమవ్వలేదు, కరగలేదన్నమాట. అయినా సరే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కఠినంగా బిహేవ్ చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా. అయితే మళ్ళీ మోషే అహరోన్లు దేవుని సన్నిధికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు, అయితే ఇంకొకటి లాస్ట్గా ఇంకొకటి చేస్తాను, ఆ ఒక్కదానికి కూడా వాళ్ళు ఆయన మనసు కరగకుండా పంపించకుండా ఉంటే ఇంకా జరిగే నష్టము, పరిణామాలు తర్వాత వేరేగా ఉంటాయి అని చెప్పాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళకి ఎలాంటి రక్షణ వచ్చింది అంటే చూడండి, మోషే అహరోనులు చెప్పారు, వాళ్ళకి రక్షణ కావాలంటే నిర్దోషమైన పరిశుద్ధమైన గొర్రె పిల్లని వాళ్ళు వధించాలంట. వధించి ఏం చేయాలంటే గడప కొమ్మలకి ఆ రక్తాన్ని పూయాలంట.
ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు నాన్న? అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒక ఫ్యామిలీ కనపడుతున్నారు మనకి కదా. ఎవరెవరు ఉన్నారు? మోషే, మిరియాము, యోకోబేదు. మోషే వాళ్ళ డాడీ పేరేంటమ్మా? అహరోనా? అమ్రాము. ఏం పేరు? అమ్రాము. దేవుడు చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ, ఒక నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లని వధించండి. ఆ రక్తము ఏ గడప కొమ్మల మీద అయితే ఉంటుందో కనపడుతుందో ఆ మరణ దూత ఆ గడపల్ని దాటి వెళ్ళిపోతాడు అని చెప్తా వచ్చాడనమాట. అయితే ఇక్కడ అమ్రామ్ పూస్తా ఉన్నాడు. గడపకి ఏం పూస్తా ఉన్నాడు? రక్తాన్ని. అందుకే చూడండి అన్న, యోహాను సువార్త 1:29 చదవండి. ఇందాక గైడ్స్ చదివారు కదా, బాయ్స్ చదవండి అన్న. యోహాను సువార్త 1:29. కొంతమంది బైబిల్ ఉన్నాయి కానీ ఓపెన్ చేయడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది తెలియట్లా ఏం తీయాలో, ఎక్కడ తీయాలో, ఎలా తీయాలో తెలియట్లా. కొత్త నిబంధనలో 80వ పేజీ. కొత్త నిబంధనలో 80వ పేజీ. బాయ్స్ చదవండి ఒకళ్ళు ఎవరైనా. యోహాను సువార్త 1:29. గైడ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఎవరు లేరా? చదివేటోళ్ళు లేరా? చదువునా. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? యోహాను చెప్తా ఉన్నాడు. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకానికి వచ్చాడనమాట. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నాయి తల్లిగా. ఇశ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, లాస్ట్గా 10వదిగా ఏ గడప కమ్ముల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తం ఉంటుందో, ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల రక్తం ఏ గడప మీద అయితే కనపడుతుందో మరణ దూత దాన్ని దాటిపోతుంది అని చెప్పాడంట. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ప్రకటింపబడింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నిర్దోషమైన ఆ గొర్రెకెంట ఒక మచ్చ కానీ ఒక డాగు కానీ ఏది కనపడలేదు. మేక కానీ గొర్రె కానీ ఏదైనా సరే తీసుకొని వధించి దాన్ని ఏం చేయాలి? ఆ రక్తాన్ని ఏం చేయాలి? గడప కమ్ములకి పూయాలన్నమాట. పూసి మళ్ళీ మధ్యరాత్రికి ముందే వధించిన గొర్రెపిల్ల కానీ ఆ మేక కానీ ఆ మాంసం వండుకొని తిని లోపలికి వెళ్ళిపోవాలంట మధ్యరాత్రికి ముందే. అయితే అలాగా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారు? గోషేను ప్రాంతంలో ఉన్నారు కదా. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒకే దగ్గర ఉన్నారనమాట. ఆ గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ గడప కొమ్మలకి గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని పూస్తూ వచ్చారు. అయితే ఐగుప్తీయులకి చెప్పారన్న వాళ్ళు ఏమైనా ఆచరించారా? దాన్ని లక్ష్య పెట్టలేదనమాట. ఫరో ఎలాంటి వాడు? చాలా కఠినుడు అనమాట. అయితే అది లక్ష్య పెట్టలా. వాళ్ళు లక్ష్య పెట్టకపోయేసరికి మధ్యరాత్రి ఇశ్రాయేల్ ప్రజలు ప్రకటింపబడింది, వాళ్ళు దాన్ని ఆచరిస్తూ వచ్చారు. మధ్యరాత్రి అర్ధరాత్రి అయిపోయిన తర్వాత సింహాసనం మీదనున్న ఫరో మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీ వరకు, సింహాసనం మీదనున్న ఫరో మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీ వరకు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న మొట్టమొదట ఎవరైతే పుడతారో వాళ్ళని మరణదూత ఏం చేస్తూ వచ్చింది? సంహరిస్తూ వచ్చిందనమాట. సంహరించడం అంటే చంపేయడం, చంపేస్తూ వచ్చిందనమాట. పశువుల్లో కూడా మొట్టమొదట తొలిసారి పుట్టింది చంపవేయబడుతూ వచ్చింది. వెంటనే మధ్యరాత్రి అలా జరిపోయింది. ఆ ఐగుప్తు ప్రాంతం అంతంట చాలా ఘోష అంట. ఘోష అంటే ఏంట్రా? ఘోష అంటే
ఒకటే రోదన, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ప్రతి ఇంటిలో ఒక్కొక్క వ్యక్తి చనిపోయినారంట. మొట్టమొదట పుట్టిన వాళ్ళంటే పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే. పశువుల్లో కూడా మొట్టమొదట పుట్టినవి చనిపోయేవని మరణదూత వచ్చింది, చంపివేసింది అనమాట. ఐగుప్తు దేశం అంతా కూడా పెద్ద ఘోష అంట, పెద్దగా ఏడుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు వాళ్ళని రక్షించే వాళ్ళు ఉన్నారా? మోషే హృదయం ఎలా అయిపోయింది? కఠినమైపోయింది అనమాట. అయితే ఆ రాత్రికే ఫరో ఏం చేస్తూ వచ్చాడంటే మోషే అహరోనుని పిలిపించాడంట. ఆ రాత్రికే ఫరో మోషే అహరోనుని పిలిపించాడనమాట. పిలిపించి ఏం చేస్తూ ఉన్నాడంటే మీరు వెంటనే ఈ ఐగుప్తు దేశం ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? వెంటనే ఈ దేశం నుండి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది, తెల్లవారేసరికి ఇక్కడ ఎవ్వరు కనపడకూడదు అని చెప్పాడంట. ఎందుకని? ఏం జరిగింది? లాస్ట్లో ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలు పుట్టిన పిల్లలు ఏం చేయబడుతూ వచ్చారు? చంపివేయబడుతూ వచ్చారు. ఇంకా ఇళ్లలోనే కాదు, పశువుల్లో కూడా అలా చనిపోతూ వచ్చినాయి అనమాట. ఇంకా అప్పటికి ఫరోకి భయమేసింది. ఇంకా ఉంటే ఏం జరుగుతుందో, ఏమేం చేస్తారో ఇంకా అని భయమేసి అహరోన్ని మోషేని పిలిపించాడు. రాత్రికే పిలిపించి వాళ్ళకి చెప్తా ఉన్నాడు, మీరు వెంటనే ఏం చేయాలంట? ఐగుప్తు దేశాన్ని ఖాళీ చేయాలి అని చెప్పాడు. అంతేకాదు, అక్కడ ఉండే ఐగుప్తులో ఉండే ప్రజలందరంట ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చి, మా దగ్గర ఉన్న వెండి నగలైతే, బంగారు నగలైతే, వాళ్ళకి కలిగిన వస్త్రాలు, బట్టలైతేనేమి అన్నీ ఎవరికి దోచిన వాళ్ళకి ఇచ్చేశారనమాట. ఎందుకు? వాళ్ళు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. ఆ ఐగుప్తు అంతటా ఏమొచ్చింది? పెద్ద మహాఘోష పుట్టిందంట. అందుకని ఫరో రాజుకు భయం వేసి ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళని పంపించేశాడు. మోషే అహరోనులు పిలిపించి చెప్పాడు అన్నమాట, మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెప్తా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే ఏమేమి ఇచ్చారంట? వాళ్ళకి నగలు, వెండి నగలైతే, బంగారు నగలైతే, వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు అవి విలువైనయా, మంచియా, పాతయా, చెడయా ఏమీ చూసుకోవాలి, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరు దోసిని వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తూ వచ్చారనమాట. అట్లాగే ఏ రక్తమైతే ఆ గడప కొమ్మల మీద ఉందో అదే రక్తము ఈ పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుని గొర్రెపిల్లలాగా ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన కోసం వచ్చాడు. మన కోసం ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఆ కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచాడు. అయితే ఆయన 1 యోహాను పత్రిక చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ఏం చేస్తూ ఉంది? పవిత్రులుగా చేస్తాం. ఇదే రక్తము, గొర్రెపిల్ల రక్తము ఎవరిని రక్షిస్తూ వచ్చింది? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షిస్తూ వచ్చిందనమాట. అయితే మనం కూడా ఒకప్పుడు పాపులమే. మన పాపం కోసం యేసయ్య కల్వరి శిలువలో ఏం చేస్తూ వచ్చాడు? మరణించిన వాడిగా ఉన్నాడు. మనం ఎన్ని వీబీఎస్లకు వచ్చినా, ఎన్ని లెసన్స్ విన్నా, ఏం వచ్చినా మనం రావటం పోవటం. మందిరంలో చక్కగా మంచి ఫుడ్ పెడుతున్నారు, టయానికి తింటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరు ఫ్రెండ్స్ అవుతారు కదా, హాయ్ బాయ్ అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని కార్యము మన హృదయంలో జరగాలి. అందుకని ఈ దినాల్లో చాలామంది బిడ్డలకి వీబీఎస్ అవకాశం లేదు కదా.
ఉందా? అవకాశం ఉందా? చాలామందికి లేదు. ఒకవేళ కొంతమందికి ఆశ ఉంది రావాలని, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అనమాట. రావడానికి పేరెంట్స్ ఒప్పుకోరు. కానీ మనకి మంచి పేరెంట్స్ కదా, మన పేరెంట్స్ అందరూ మంచివాళ్ళు. చక్కగా మనకు అన్నీ ఏమేం కావాలో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ లెసన్ అయిపోతానే మళ్ళీ మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఆ కొట్లంటే వెళ్తూ ఉంటాము. మళ్ళీ మనకు అడ్డమైన గడ్డి అంతా కావాలి కదా, దానికి కావాలంటే పైసలు కావాలి కదా. ఆ పైసలన్నీ మన పేరెంట్స్ మనకి సమకూర్చి పంపించారు. మందిరంలో భోజనం పెడుతున్నాము, అది చాలక మళ్ళీ బయటికి వెళ్ళి అన్నీ తింటాం. అన్నీ తిన్నా కానీ తినటం మంచిదే, తినకూడదని కాదు. కానీ మా మమ్మీ వాళ్ళు డబ్బులు ఇస్తే మీకేందంటారేమో, మీ ఇష్టం, అది తినొచ్చు, కానీ అనారోగ్యం పాలవద్దు. అయితే మంచిగా మనం వివేస్కి వచ్చాం కదా, యేసయ్య సిలువను గుర్తించిన మనము ఏం చేయాలి? అనేక మందికి సువార్తను చాటి చెప్పేవారంగా ఉండాలి. మీరు మీ ఫ్రెండ్స్ని ఎంతమంది ఇన్వైట్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలామందిని ఇన్వైట్ చేశా. వాళ్ళు కొంతమంది వచ్చారు కూడా, ఈ సంవత్సరమే కొత్తగా వచ్చారు. మరి మీరు ఎందుకు మీ ఫ్రెండ్స్ని పిలవలేదు? మీ ఫ్రెండ్స్ని పిలిస్తే మనకి హాల్ సరిపోదు కదా. పిలిచారా మీ ఫ్రెండ్స్ని? ఎంతమంది పిలిచారు? వెరీ గుడ్. పిలిస్తే మంచిదే నాన్న. మీరు పిలవకుండా మళ్ళీ అబద్ధం చెప్పారనుకోండి, అబద్ధం చెప్పిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రకటన గ్రంథం 21:8 వచనంలో ఉంది కదా, అబద్ధం చెప్పే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అబద్ధం అయితే చెప్పకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చాం కదా. గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేల్ ప్రజల్ని గడప కొమ్మల మీద ఉండి అది రక్షించినట్లు మన కోసం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడు? ఆ కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త మళ్ళీ ఒకసారి చదవండి అన్న. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఎవరు చదువుతారు? బాయ్స్ గర్ల్స్? చదవండి. చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చారనమాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నేను చెప్తా, మీరు అందరు పలకండి ఒక్కసారి. బైబిల్ తీయగలిగిన వాళ్ళందరూ తీసి చూడండి, బైబిల్ తీసి చూడండి. ఒకసారి నేను చెప్తా, పలకండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు చదివింది ఏంటి నాన్న? ఇదే మీ కంటత వాక్యం. మన లెసన్ పేరేంటి? పస్కా. ఆ లాస్ట్లో ఉండేటోళ్ళు గిల్లుకుంటా ఉన్నారు, గిచ్చుకుంటా ఉన్నారు. విన్నారా లేదురా? మన లెసన్ పేరేంటి? పస్కా. ఎన్నో లెసన్ ఇప్పుడు మనకి? 3rd లెసన్. మరి 2 లెసన్లో ఏం నేర్చుకున్నారు? ఆ మోషే గురించి నేర్చుకున్నారు. ఇంకా ఎలా ఉండాలని డిసైడ్ చేసుకున్నారు. వీవేస్కి రావటం పోవటమే మా డ్యూటీ, ఇంకా మేము డిసైడ్ చేసుకునేది ఏం లేదు అని అంటారా? అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు మమ్మల్ని తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు, ఇంకా రావటం పోవటమే మా డ్యూటీ, ఇంకా డిసైడ్ చేసుకునేది ఏం లేదు అంటున్నారు కదా. ఓకే. యేసయ్య రక్తంలో మన పాపములను కడిగి వేసుకుంటే యేసయ్య చాలా సంతోషించేవాడున్నాడు. చిన్నపిల్లలు చిన్న ప్రార్థన అంటే యేసయ్యకి చాలా ఇష్టం అంట. మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలే కదా. చిన్నపిల్లలు చిన్న ప్రార్థన అంటే యేసయ్యకి చాలా ఇష్టం అంట. రండి, అందరు మోకాళ్ళ మీదకి రండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్య రక్తాన్ని కోరుకోండి. నా పాపాలన్నీ కడిగేయండి యేసయ్య, నా హృదయంలోనికి రండి యేసయ్య అని ఒక్కసారి ప్రార్థన చేయాలి. అందరు మోకాళ్ళ మీదకి రావాలి. బాయ్స్ అందరు పైకి లెగవాలి. నా కింద అందరు తాతయ్యలు అయిపోయారా?
మోకరించండి, చేతులు జోడించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు పస్కా గురించి మనం వింటూ వచ్చాం కదా. క్లోజ్ రైస్ అర్చన ఇంకా కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారు. అటు ఇటు దిక్కులు చూడొద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. యేసయ్య నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని నీ రక్తంతో కడిగేయండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం ప్రియాపరలు తండ్రి, జీవాధిపతి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నానైనా. విమోచకుడు సజీవుడు పరిశుద్ధుడైన గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదేనం ప్రభువా 3వ లెసన్ కూడా తండ్రి మేము వినటానికినైనా మీ కృప అనుగ్రహిస్తూ వస్తున్న నీ ప్రేమకై స్తోత్రాలు. పస్కా అనే ప్రభు పశువు వధించబడిన తండ్రి, ఇదిగో ప్రభువా లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్లలాగా ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినైనా ఎవరు నశించడం మీకు ఇష్టం లేక తండ్రి, మీరు ప్రభువా మీ పరిశుద్ధమైన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని తండ్రి మీరు ఆ కలువరి శిలువలో ధారపోస్తూ వచ్చారయ్యా. అందుని బట్టి మీ స్తోత్రం వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇశ్రాయేల్ ప్రజలను రక్షించిన దేవుడు ప్రభువా ఈనాడు మాతో కూడా విన్న విధానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం దేవా. నీ సన్నిధికి ప్రభువా నూతనంగా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపండి. ఈ చిన్ని హృదయాల్లో ప్రభువా మీ కార్యం జరిగించండి దేవా. కేవలం తండ్రి ఈ బిడ్డలనైనా నామ మాత్రం మీ సన్నిధికి వచ్చిపోయేవారు మాత్రం కాకుండా ప్రభువా ఈ బిడ్డలనైనా మీ సత్యాన్ని గ్రహించిన వారే తండ్రి దేవ. భవిష్యత్ దినాల్లో ఈ బిడ్డలు నమ్మకమైన సాక్షులుగా సాధనాలుగా ఉంటాను ప్రభువా మీరే ఆయుధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయినా. నన్ను టీచర్స్ అయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపండి దేవా. ఇచ్చిన బిడ్డలో తండ్రి ఎవరైతే ప్రభా అక్కర్ల అవసరతలో ఉంటున్నారో ప్రభా వారి అవసరత అక్కర్లన్నీ క్రీస్తేశ్ మహిమైశ్వర్యంలో మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన బిడ్డలనైనా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు మాకు తీం వాగ్దానం ఇచ్చారు దేవుడు, మిమ్మల్ని ఏర్పరచుకునేనంతండి. ఈ బిడ్డలను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు దేవా. అందుని బట్టి స్తోత్రాలనైనా మీ సన్నిధికి రావటానికి కృపించారు దేవా, స్తోత్రాలు. అయితే మీ సన్నిధిలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో ప్రభా అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీరిని సంధించమని మీరే కృప చూపమని ముందున్న సమయాన్ని కూడా ప్రభా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మాకు ఇచ్చిన సమయానికే వెళ్ళే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.